అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావో ఆడదానిగా నేను ఊహించుకోగలను. కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం? ఏమని చెప్పనమ్మా? ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా? గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానని చెప్పనా? చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా. నువ్వు అనాథవు కావు చెల్లెమ్మా. అన్నయ్య, ఏ రోజు నువ్వు నా కంటపడ్డావో ఆ రోజే నా చెల్లెలు అయ్యావు. దేవత లాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలోనే నువ్వు ఇంటికి ఆడపడుచు అయ్యావు. నేను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా? నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు. కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పు, వాడిని బట్టేనా నిజం తెలుసుకుంటాను. అతనెవరో నాకు తెలియదు. మిస్టర్ సుధాకర్, కోటాలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమ్మినట్టు రిపోర్ట్ వచ్చింది. అందువల్ల నేను అరెస్ట్ చేస్తున్నాను. మోహన్, స్టీల్ నేను అమ్మలేదు. గోడౌన్స్ లో ఉండవలసిన స్టాక్ కనపడకపోతే నేనే రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రతి బ్లాక్ మార్కెట్ హీరో చెప్పే మాట ఇది. మోహన్, నువ్వు నా మాట నమ్మలేవా?